హలో మిత్రాన్స్, వెల్కమ్ టు డే 3 ఆఫ్ HTML అండ్ CSS. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అర్జెంట్ గా వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఛానల్ నేమ్ గుర్తుందిగా, దీక్షిత టెక్ టాక్స్. నిన్నటి నుండి నేను మన టెలిగ్రామ్ ఛానల్ నుండి ఒకటి క్రియేట్ చేశాను, అదే దీక్షిత టెక్ టాక్స్ అనమాట. అందులో మనం ఎప్పటికప్పుడు డైలీ అప్డేట్స్ అంటూ నేను మీకు పోస్ట్ చేస్తాను. అండ్ ఆల్సో మోస్ట్ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు చేయాల్సింది ఏంటంటే కింద ఉన్న క్యాప్షన్ ని నొక్కి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే అసలు సిఎస్ఎస్ అంటే ఏంటి, అండ్ ఆల్సో సిఎస్ఎస్ ని HTML ని ఎలా లింక్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ సిఎస్ఎస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఇప్పుడు ఏం చేస్తాం, సపోజ్ నువ్వు HTML అనేది స్కెలిటన్ కింద తీసుకో. నీకు స్కెలిటన్లో ఏముంటాయి, బోన్స్ ఉంటాయి, లివర్ ఉంటుంది, హార్ట్ ఉంటుంది, ఐస్ ఉంటాయి, చాలా ఉంటాయి కదా. ఇప్పుడు నువ్వు సిఎస్ఎస్లో నువ్వేం చేస్తావంటే ఆ నీ లివర్ అనేది ఏ పొజిషన్లో పెట్టాలి, అండ్ ఆల్సో నీ హార్ట్ అనేది ఏ కలర్లో ఉండాలి, నీ ఐస్ అనేవి ఏ దాని ఏమంటే పొజిషన్లో ఉండాలో మనకి స్టైలింగ్ అనేది చేస్తుంది అనమాట. దానికే మనం సిఎస్ఎస్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు నువ్వు ఎలా అంటే నువ్వు తీసుకునే డిజైన్కి కలరింగ్ యాడ్ చేయాలన్నా, స్టైలింగ్ చేయాలన్నా సరే మనం సిఎస్ఎస్ అనేది వాడతాం అనమాట. ఆ సిఎస్ఎస్ అనేది ఎలా యూజ్ చేస్తాం, ఇప్పుడు HTMLని సిఎస్ఎస్ని ఎలా లింక్ చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్లీ హౌ టు లింక్ సిఎస్ఎస్ అండ్ HTML. వీటిలో మనకి 3 టైప్స్ ఉంటాయి భయ్య. అందులో ఏంటి, ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్ అండ్ ఆల్సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అని చెప్పి 3 మోడల్స్ ఉంటాయి. సిఎస్ఎస్ని HTMLని ఎలా కనెక్ట్ చేయాలో దాంట్లో 3 టైప్స్ మనకి. ఫస్ట్లీ మనం ఆల్రెడీ అందరూ కామన్గా వాడే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేది ఎలా లింక్ చేయాలో స్టార్ట్ చేద్దాం. విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఇది నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా, ఇది డిస్కస్ చేసుకున్న టాపిక్ నిన్నంతా. సో డే 1కి మనం ఆల్రెడీ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసాం, day1.html అని చెప్పేసి. డే 2కి కూడా మనం HTML అనే ఫోల్డర్ని క్రియేట్ చేసి సిఎస్ఎస్ అనేది ఎలా కనెక్ట్ చేయాలో క్లియర్ కట్గా చూసేద్దాం. ఇక్కడ నీకు day 1 అనే ఫోల్డర్ పక్కన ఇక్కడ సెకండ్ సింబల్ చూస్తే న్యూ ఫోల్డర్ అని చెప్పి ఉంది. మీరు దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ day2.html అని చెప్పి నేను సేవ్ చేస్తున్నా. ఆ day2.htmlలో నేను ఇది రీనేమ్ చేస్తాను, డే 2 అని చెప్పి పెట్టాలి. ఇక్కడ ఫోల్డర్లో డే 2 అని చెప్పి మనం ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఆ డే 2 అనే ఫోల్డర్లో న్యూ ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఏమని, day2.html అని చెప్పి క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి HTML స్ట్రక్చర్ అనేది రావాలంటే Shift+ ఎక్స్ప్లెనేటరీ మార్క్ నొక్కగానే నీకు వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి, మొత్తం HTML యొక్క స్ట్రక్చర్ మొత్తం మనకు ఆల్రెడీ వచ్చేసింది. సో నువ్వు ఏదైతే నువ్వు కంటెంట్ అనేది రాయాలనుకుంటున్నావో అది నీకు బాడీ మధ్యలో రాయాలన్నమాట. బాడీ అనే ట్యాగ్ మధ్యలో రాయాలి. ఇక్కడ నేను ఏం చేస్తాను, H1 ట్యాగ్ తీసుకుని వెల్కమ్ టు దీక్షిత టెక్ టాక్స్ అని చెప్పి రాస్తున్నా. ఓకేనా. ఎవరో నన్ను ఆల్రెడీ కింద కమెంట్లో అడిగారు నిన్న, ఏమనంటే అక్క నాకు గో లైవ్ అనే సర్వర్ కనిపించట్లేదు అని చెప్పి. ఇక్కడ చూడండి, మనకి కింద చూస్తే ఇక్కడ చూడండి, క్లిక్ టు రన్ లైవ్ సర్వర్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ గో లైవ్ అని చెప్పి సింబల్ ఉంటుంది. మీరు దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నీకు క్రోమ్లో పేజ్ అనేది ఓపెన్ అయ్యి నువ్వు ఏదైతే రాసావో నీకు ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు దీక్షిత టెక్ టాక్స్ అని చెప్పి నేను H1 ట్యాగ్లో యూజ్ చేశాను. సో అందుకే నాకు కొంచెం పెద్ద లెటర్స్లో నాకు ఇది కనిపిస్తుంది అనమాట. ఆర్ నేను ఇప్పుడు H2 వాడితే కొంచెం అనేది కొంచెం తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి కదా మనం ఏం యాడ్ చేద్దాం, పారాగ్రాఫ్ అనేది నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. సో P అని చెప్పి ట్యాగ్ తీసుకుని, hi guys, this is Dikshita Polireddy. Please subscribe our YouTube channel for more technical content అని చెప్పి నేను ఇస్తున్నా ఇక్కడ పారాగ్రాఫ్లో. ఇది కూడా మనకి అలా ఎగ్జిక్యూట్ అవుతుందో క్రోమ్ పేజ్కి వెళ్తే నీకు ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది అనమాట నువ్వు రాసింది ప్రతిదీ. ఎందుకంటే మనం లైవ్ సర్వర్ అని చెప్పి ఆన్ చేసాం. సో ఇదిగోండి, ఇక్కడ నేను రాసే పారాగ్రాఫ్లో హాయ్ గైస్, దిస్ ఇస్ దీక్షిత పోలిరెడ్డి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ టెక్నికల్ కంటెంట్ అని చెప్పి యాడ్ చేసాం. ఇప్పుడు దీనికి ఈ టెక్స్ట్కి నేను కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను తీసుకున్న పారాగ్రాఫ్కి నేను కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. సో కలర్ అనేది ఎలా చేంజ్ చేయాలి, మనం సిఎస్ఎస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. కలర్స్ చేంజ్ చేయాలన్నా, నీ టెక్స్ట్ యొక్క లెంత్ని, హైట్ని, వెయిట్ మొత్తం ప్రతిదాన్ని నువ్వు చేంజ్ చేసుకోవాలన్నా సరే నువ్వు సిఎస్ఎస్ అనేది యూజ్ చేస్తావు. ఆ సిఎస్ఎస్ అనేది మనం ఎలా కనెక్ట్ చేయాలో చూసేద్దాం. ఇక్కడ ఫస్ట్లీ ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ మనం ఎలా యూజ్ చేద్దామో చూద్దాం.
ప్రతి ఒక్కరు మనం కామన్గా వాడేది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. అది కొంచెం నీట్గా ఉంటుంది అనమాట, ఈజీగా అండర్స్టాండబుల్ వేలో ఉంటుంది. సో అందుకే ఫస్ట్ అది నేర్చుకుందాం. ఇక్కడ నువ్వు సిఎస్ఎస్ అనేది కనెక్ట్ చేయాలంటే ఇక్కడ మనం డే2 అనే ఫోల్డర్ని క్రియేట్ చేసాం కదా, ఆ డే2 అనే ఫోల్డర్లో నువ్వు ఇంకొక ఫైల్ని తీసుకోవాలి. తీసుకుని మనం ఏం చేద్దాం, day2.css అని చెప్పి నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో నీకు HTML పేజ్ ఉంది అండ్ ఆల్సో సిఎస్ఎస్ పేజ్ కూడా నీకు క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసే ప్రతి కంటెంట్ నాకు హెచ్టిఎంఎల్లో రాసిన ప్రతి కంటెంట్ నేను ఏదైతే కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నానో అది మనం సిఎస్ఎస్లో ఆ కంటెంట్ అనేది రాసుకుంటాం. బట్ ఈ సిఎస్ఎస్కి హెచ్టిఎంఎల్కి మనకి లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ అనేది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. నువ్వు day2.htmlలోకి వెళ్ళగానే ఇక్కడ నీకు టైటిల్ కింద ఇలా ఓపెన్ చేసి లింక్ అనేది నీకు ఒక ట్యాగ్ ఉంటుంది భయ్య. ఆ ట్యాగ్ని నువ్వు క్లిక్ చేసి క్లోజ్ చేస్తే ఇది కూడా మనకు ఒక సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అనమాట. నేను ఆల్రెడీ నేను వీడియోలో చెప్పినట్టు ఇమేజ్ అనేది ఒక సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్, ఇన్పుట్ అనేది ఒక సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్, అలాగే లింక్ అనేది కూడా ఒక సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగే మనకి. సో ఇక్కడ మనకి ఓపెన్ ట్యాగ్ సెపరేట్గా, క్లోజ్ ట్యాగ్ సెపరేట్గా ఉండదు. లింక్లో ఓపెన్ చేసి అండ్ ఆల్సో మనం క్లోజ్ కూడా చేసేస్తాం. ఈ లింక్లో నువ్వు ఇక్కడ REL అని చెప్పి ఉంటుంది. REL అంటే రిలేషన్ అనమాట, రిలేషన్. దీంట్లో మనం ఇక్కడ స్టైల్ షీట్ అని చెప్పి రాస్తాం. స్టైల్ షీట్ అని చెప్పి రాసి ఇప్పుడు నేను సిఎస్ఎస్ పేజ్ని కనెక్ట్ చేయాలనుకుంటున్నాను. కనెక్ట్ చేయాలంటే ఏంటి, HREF అని చెప్పి యూజ్ చేస్తాం. HREFలో నేను ఇక్కడ ఇదిగోండి TN కొట్టగానే నాకు day2.css అని చెప్తుంది, వచ్చేసింది ఆటోమేటిక్గా. నేను దాన్ని ఎంటర్ చేస్తాను. సో నాకు సిఎస్ఎస్ పేజ్, HTML పేజ్ కనెక్ట్ అయిపోయింది. ఇదే మనకి ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. నువ్వు హెడ్లో కానీ నువ్వు సిఎస్ఎస్ని కనెక్ట్ చేస్తే మనం దాన్ని ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అని చెప్పి అంటాం. ఇప్పుడు నేను ఈ H1ని అండ్ ఆల్సో Pని చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ సపోజ్ నేను పారాగ్రాఫ్ని కలర్ అనేది చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. కలర్ అనేది చేంజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ నేను day2.cssలోకి వెళ్ళి పారాగ్రాఫ్ని కదా నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఇక్కడ P అని చెప్పి పెడుతున్నా. P అని చెప్పి ఇక్కడ నేను కలర్ ఏమైతే యాడ్ చేయాలనుకుంటున్నాను, కలర్ అని కొట్టగానే వచ్చింది ఆటోమేటిక్గా. ఇక్కడ చూడండి n నెంబర్ ఆఫ్ కలర్స్ అనేది మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది. సో నాకు పర్సనల్గా ఏ కలర్ నచ్చుతుందో నేను సెలెక్ట్ చేసుకుంటా. మీకు ఇష్టం వచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఇదేదో బ్లూ వైలెట్ అంటే చూద్దాం, అది నేను సెలెక్ట్ చేశాను. అది నాకు ఎగ్జిక్యూట్ అయ్యిందో లేదో చూద్దాం. ఇదిగోండి మనం క్రోమ్ పేజ్లోకి వెళ్తే హాయ్ గైస్, దిస్ ఇస్ దీక్షిత పోలిరెడ్డి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ టెక్నికల్ కంటెంట్ అనేది కలర్ మారింది. ఎందుకు, నేను ఓన్లీ పారాగ్రాఫ్కి మాత్రమే నేను కలర్ చేంజ్ చేసుకున్నాను కాబట్టి నాకు అక్కడ పారాగ్రాఫ్ కలర్ అనేది టెక్స్ట్ అనేది మారింది. సో సపోజ్ నేను ఇక్కడ పారాగ్రాఫ్ మార్చాను, అలానే ఇక్కడ మనకి day2.htmlలో H1 అనేది ఉంది కదా, H1 కూడా నేను కలర్ అనేది మారుద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ H1 అని చెప్పి ఓపెన్ చేసి కలర్ అని చెప్పి పెడతా. కలర్ అని చెప్పి ఇక్కడ నేను ఇదేదో క్యాటెడ్ బ్లూ అంట, దీన్ని సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసుకుని మళ్ళీ క్రోమ్ పేజ్లోకి వెళ్తే ఇదిగోండి ఇక్కడ ఏమొచ్చింది, వెల్కమ్ టు దీక్షిత టెక్ టాక్స్ అనేది కలర్ అనేది నాకు చేంజ్ అయింది అనమాట. సిఎస్ఎస్ అనేది దీనికే యూజ్ చేస్తాం భయ్య. ఎందుకు, మనం కలర్స్ అనేది చేంజ్ చేసుకోవాలన్నా ఒక మంచి స్ట్రక్చర్డ్గా పొజిషనల్ వేలో నీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవాలనుకుంటే మనం సిఎస్ఎస్ అనేది యూజ్ చేస్తాం. సిఎస్ఎస్ అంటే ఏం చెప్పాను, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఓకేనా, ఇది మనకి కలర్స్ చేంజ్ చేయడానికి యూజ్ అవుతుంది. నీకు ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, HTMLకి సిఎస్ఎస్కి ఎలా లింక్ చేయాలో కూడా చూసేసాం. దీన్ని మనం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అని చెప్తాం. ఎందుకంటే నువ్వు హెడ్ అనే పార్ట్లో నువ్వు సిఎస్ఎస్ని కనెక్ట్ చేస్తే మనం దాన్ని ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అని అంటాం అనమాట. ఇప్పుడు థియరీ పార్ట్కి వచ్చేస్తే ఇక్కడ హౌ టు లింక్ సిఎస్ఎస్లో నేర్చుకున్నాం. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే చూడండి, హెడ్ అనే పార్ట్లో నువ్వు లింక్ అనేది కనెక్ట్ చేస్తే నిన్న ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటాం. ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో నీకు వచ్చేసరికి HTML పేజ్ అనేది ఒకటి ఉంటుంది సెపరేట్గా, అండ్ ఆల్సో సిఎస్ఎస్ పేజ్ అనేది సెపరేట్గా ఉంటుంది. ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్లో చూస్తే మనం 2 పేజెస్ అనేవి అంటే 2 ఫైల్స్ అనేవి క్రియేట్ చేసాం. అందులో ఏంటి, day2 అనే ఫోల్డర్లో day2.html అనేది ఒక పేజ్ అండ్ ఆల్సో day2.css అనేది ఇంకొక పేజ్ అనమాట. సో మనం సెపరేట్గా HTMLకి అండ్ ఆల్సో సిఎస్ఎస్కి 2 ఫైల్స్ అనేవి క్రియేట్ చేసాం. బట్ వేరేస్ నీకు పైన ఇన్లైన్ సిఎస్ఎస్లో చూస్తే నీకు 2 సెపరేట్ పేజెస్ అనేవి నీకు అవసరం లేదు. నువ్వు ఇక్కడ స్టైల్ అనేది ట్యాగ్ అనేది యూజ్ చేసి నువ్వు ఇక్కడ ఆటోమేటిక్గా స్టైలింగ్ అనేది యూజ్ చేసేయచ్చు అనమాట. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. నువ్వు day2.htmlలోకి వెళ్ళి సేమ్ ఇలానే నేను ఇంకొక పారాగ్రాఫ్ని తీసుకుంటా, ఇదే కంటెంట్ని.
ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇన్లైన్ సిఎస్ఎస్, ఇన్లైన్ సిఎస్ఎస్ అనే కదా, ఇన్లైన్ సిఎస్ఎస్ అని చెప్పి మీకు క్లియర్గా అర్థం కావడం కోసం నేను ఇక్కడ H2 ట్యాగ్లో ఒక మినీ సబ్ హెడ్డింగ్ లాగా పెట్టుకున్నా. ఇక్కడ నేను ఇదే పారాగ్రాఫ్ని కాపీ చేద్దాం. కాపీ చేసి ఇక్కడే మనం స్టైలింగ్ ఇద్దాం. ఏమని ఇద్దాం, ఇక్కడ నీకు స్టైల్ అని చెప్పి కొట్టగానే నీకు వచ్చింది కదా, స్టైలింగ్ అని కొట్టగానే ఇక్కడ నువ్వు ఏదైతే మార్చుకోవాలనుకుంటున్నావు అది మార్చుకోవచ్చు. నేను ఇక్కడ కలర్ అని చెప్పి ఇచ్చా. కలర్ అని చెప్పి నేను ఇక్కడ బ్లూ అనేది ఇస్తున్నా. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో వెబ్ పేజ్లోకి వెళ్ళి ఓపెన్ చేసి చూసేద్దాం. ఇదిగోండి, ఇక్కడ నేను హాయిగా సేమ్ పారాగ్రాఫ్ అనేది నేను కలర్ అనేది మార్చా. ఇన్లైన్ సిఎస్ఎస్ ఇది మనకి. సో ఇక్కడ నేను పారాగ్రాఫ్కి బ్లూ కలర్ అనేది ఇచ్చాను అనమాట. బట్ ఇందులో ఏంటి, ఇన్లైన్ సిఎస్ఎస్లో డిఫరెన్స్ ఏంటి, నీకు HTML పేజ్లోనే నువ్వు ఆటోమేటిక్ సిఎస్ఎస్ అంటే స్టైలింగ్ కూడా నువ్వు అదే పేజ్లో చేసేసావు. నువ్వు పర్టికులర్గా మళ్ళీ సిఎస్ఎస్ పేజ్ అనేది నువ్వు క్రియేట్ చేయాలి. వేరే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో మనం ఏం చేసాం, HTMLని అండ్ ఆల్సో సిఎస్ఎస్ పేజ్ని సపరేట్గా మనం క్రియేట్ చేసాం. అదే మనకి ఇన్లైన్ సిఎస్ఎస్కి అండ్ ఆల్సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్కి డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ సిఎస్ఎస్. ఇంటర్నల్ సిఎస్ఎస్లో కూడా మనం హెడ్ అనే పేజ్లో మనం స్టైలింగ్ అనేది చేసేస్తాం అనమాట. ఇందులో కూడా ఏంటి, నీకు 2 పేజెస్ అనేవి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ లాగా నువ్వు 2 పేజెస్ అనేవి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా నువ్వేం చేస్తావంటే స్టైల్ అనే ఓపెన్ అండ్ క్లోజ్డ్ ట్యాగ్స్లో నువ్వు కలర్స్ అనేవి మారుస్తావు అనమాట. ఇది కూడా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూసేద్దాం. ఇక్కడ హెడ్లోకి వెళ్ళి నువ్వేం చేస్తావంటే స్టైల్ అనేది ఓపెన్ చేస్తావు. స్టైల్ అనే ట్యాగ్ను ఓపెన్ చేస్తావు. ఎంటర్ చేసి క్లోజ్ చేస్తే నీకు ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నువ్వేం చేస్తావంటే ఇదిగోండి, ఇక్కడ పారాగ్రాఫ్ పి, నువ్వు ఏదైతే కలర్ మార్చుకోవాలనుకుంటున్నావు దానికి నువ్వు ఇక్కడ స్టైలింగ్ ఇస్తావు. ఇక్కడ మనం ఆల్రెడీ రాసాం పి అంటే ఏంటి, పారాగ్రాఫ్ అని చెప్పి రాసాం. దానిని వీళ్ళు స్టైలింగ్ అనేది మార్చుకుందాం అనుకుంటున్నారు. అప్పుడు నువ్వేం చేస్తావు, పి అనేది ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఇక్కడ పి అనేది ఓపెన్ ట్యాగ్ అవసరం లేదు స్టైలింగ్కి. పి అనేది ఓపెన్ చేసి ఇక్కడ ఫ్లవర్ బ్రేసెస్ అనేది ఓపెన్ చేస్తాం అన్నమాట, ఓపెన్ అండ్ క్లోజ్. ఇందులో నేను కలర్ అని చెప్పి ఇద్దాం అనుకుంటున్నా. ఇక్కడ కలర్ ఏమి ఇద్దాం, మనం బ్రౌన్ ఇద్దాం. ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూసేద్దాం. ఇదిగోండి, ఇక్కడ పైన ఉన్న కంటెంట్ని అంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో ఉన్న కంటెంట్ని నేను ఇక్కడ తీసుకున్నాను కాబట్టి నాకు పైన ఉన్న దాన్ని కలర్ అనేది మారిందనమాట. ఎందుకు, ఇక్కడ నేను సపరేట్గా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అని తీసుకున్నా. బట్ నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇంటర్నల్ సిఎస్ఎస్ కదా మనం చేస్తుంది. దానికి కూడా మనం సపరేట్గా ఇదే ట్యాగ్ తీసుకుని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. అప్పుడు మీకు ఇంకా ఈజీగా అండర్స్టాండ్ అవుద్ది. నేను ఇక్కడ H2 ట్యాగ్ అని చెప్పి తీసుకుని ఇంటర్నల్ సిఎస్ఎస్ అని చెప్పి తీసుకుంటా. సేమ్ ఇదే పారాగ్రాఫ్ ట్యాగ్ని నేను ఓపెన్ చేసి క్లోజ్ చేస్తా. ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. ఇదే 2 సార్లు ఓపెన్ అయిపోయింది. క్లోజ్ చేస్తా. ఇప్పుడు నేను దీనికి స్టైలింగ్ ఇద్దాం అనుకుంటున్నా. సో అప్పుడు ఏం చేస్తా, ఇక్కడ స్టైలింగ్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇదిగో చూడండి, ఇక్కడ మనం బ్రౌన్ కలర్ అనేది ఇచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ నాకు బ్రౌన్ కలర్ అనే కంటెంట్ అనేది మారింది. హెడ్లో నువ్వు ఏదైతే ఇచ్చావో ఆ కలర్ అనేది నీకు మారుతుంది అనమాట. సపోజ్ ఇక్కడ నేను ఏ కలర్ ఇద్దాం, రెడ్ అనేది ఇద్దాం అనుకుంటున్నా. సో నాకు కంటెంట్ ఏం మారిద్దో చూద్దాం. ఇదిగోండి, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో కూడా నీ కలర్ అనేది మారుతుంది. ఎందుకంటే నువ్వు పైన ఆల్రెడీ హెడ్లో కూడా సేమ్ అదే కంటెంట్ ఇచ్చావు. ఇక్కడ చూడండి, నువ్వు హెడ్లో లింక్ చేసావు ఆల్రెడీ. సో ఇదే మనకి ఇంటర్నల్ సిఎస్ఎస్, ఇన్లైన్ సిఎస్ఎస్ అండ్ ఆల్సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్కి డిఫరెన్స్ భయ్య. మోస్ట్ ఆఫ్ ది వెబ్ డెవలపర్స్ అనే వాళ్ళు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే దాని అడ్వాంటేజెస్ కూడా మనం ఇందులో చూసేద్దాం నోట్స్లో. ఇక్కడ ఇన్లైన్ సిఎస్ఎస్లో ప్రోస్ అండ్ కాన్స్ అని చెప్పి ఉన్నాయి. ఇన్లైన్ సిఎస్ఎస్లో ప్రోస్ అంటే అడ్వాంటేజెస్ ఏంటంటే క్విక్ అండ్ ఈజీ ఫర్ స్మాల్ చేంజెస్. నువ్వు ఏదైతే చిన్న చిన్న చేంజెస్ చేయాలనుకుంటున్నావో అది మనం ఈజీగా చేసేయచ్చు. కాన్స్ ఏంటంటే లార్జ్ అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని నువ్వు చాలా పెద్ద మెస్సీ కోడ్స్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలన్నప్పుడు ఇన్లైన్ సిఎస్ఎస్ అనేది మనకి ఇబ్బంది పెడుతుంది అనమాట. అలానే ఇంటర్నల్ సిఎస్ఎస్లో అడ్వాంటేజెస్ చూస్తే యూస్ఫుల్ ఫర్ స్టైలింగ్ ఇన్ సింగిల్ పేజ్. అంటే ఏంటి, మనం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో 2 పేజెస్ అనేవి క్రియేట్ చేసాం, HTMLకి అండ్ ఆల్సో సిఎస్ఎస్కి. బట్ ఇంటర్నల్ సిఎస్ఎస్లో నువ్వు ఓన్లీ ఒక్క పేజ్లోనే నువ్వు ప్రతిదీ స్టైలింగ్ కూడా చేసేయచ్చు. నీకు అది వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ అనమాట. కోన్స్లో వచ్చేసి నాట్ రీయూజబుల్ అక్రాస్ మల్టిపుల్ పేజెస్. అంటే నువ్వు మల్టిపుల్ పేజెస్ అనేవి క్రియేట్ చేసినప్పుడు నీకు రీయూజ్ చేసే అవకాశం అనేది ఉండదు. వేరే ఎక్స్టర్నల్లో చూస్తే బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ లార్జ్ ప్రాసెస్ అండ్ మేక్స్ కోడ్ రీయూజబుల్ అండ్ మేనేజబుల్.
నీ కోడ్ అనేది రీయూజబుల్ చేయొచ్చు. అండ్ ఆల్సో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి నీకు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేది చాలా యూజ్ అవుతుంది. కాన్స్లోకి వచ్చేసి రిక్వైర్స్ అన్ అడిషనల్ రిక్వెస్ట్ టు లోడ్ ద సిఎస్ఎస్ ఫైల్. అంటే ఏంటి, నువ్వు మళ్ళీ ఇంకొక ఫైల్ అనేది క్రియేట్ చేస్తావు, సిఎస్ఎస్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. హెచ్టిఎంఎల్తో పాటు సిఎస్ఎస్ ఫైల్ అనేది ఇక్కడ నీకు పిక్చర్లో అర్థమవుతుంది చూడండి. పైన హెచ్టిఎంఎల్ అనేది ఒక పేజ్ అండ్ ఆల్సో సిఎస్ఎస్ styles.css అనేది ఇంకొక పేజ్. సో నువ్వు ఇలా మల్టిపుల్ పేజెస్ అనేవి క్రియేట్ చేసుకోవాలన్నమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీస్ అంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని యూజ్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి నీకు సెలెక్టర్స్ అండ్ ప్రాపర్టీస్. సెలెక్టర్స్ అండ్ ప్రాపర్టీస్లో నీకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు స్టైలింగ్ చేస్తున్నావు, స్టైలింగ్స్లో నీకేంటి ఎలిమెంట్ అనేది యూజ్ చేస్తాం. ప్రజెంట్ ఇప్పుడు నువ్వు స్టైల్ చేసినప్పుడు ఇక్కడ నేను సిఎస్ఎస్లోకి వెళ్తే ఇక్కడ నాకు పారాగ్రాఫ్ కావాలంటే జస్ట్ పి అని టైప్ చేస్తాను. H1కి కలర్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే నేను H1 అని చెప్పి టైప్ చేస్తాను. దీన్నే మనం ఎలిమెంట్ అని అంటాం అనమాట సెలెక్టర్స్లో. సెలెక్టర్స్ అండ్ ప్రాపర్టీస్లో ఎలిమెంట్ అంటే ఏంటంటే టార్గెట్ ఆల్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూస్తే మీరు పి అని చెప్పి ఇచ్చేసి ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్స్ క్లోజ్డ్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఇచ్చేసి కలర్ అని చెప్పి రెడ్ అని చెప్పి ఇచ్చేసారు. సో అదే వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలిమెంట్. ఇక్కడ మనం తీసుకున్నది ఎలిమెంట్లోనే తీసుకున్నాం. ఏంటి, మనకు పారాగ్రాఫ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం. సో పి అని చెప్పి ఇచ్చేసి ఓపెన్ అండ్ క్లోజ్డ్ ఫ్లవర్ బ్రాకెట్స్లో నేను కలర్ అని చెప్పి ఇక్కడ బ్లూ వైలెట్ అని చెప్పి మెన్షన్ చేస్తాను. ఇదే వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలిమెంట్. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ని మనం డాట్ కింద రిప్రజెంట్ చేస్తాం భయ్య. ఇది దేనికి యూజ్ అవుద్ది అంటే టార్గెట్స్ ఎలిమెంట్స్ విత్ ఏ స్పెసిఫిక్ క్లాస్. అంటే నువ్వు క్లాస్ అనేది ఒక పర్టికులర్గా మెన్షన్ చేసుకుని దాన్ని నువ్వు సిఎస్ఎస్గా స్టైలింగ్ చేస్తావు. అది ఎలా స్టైల్ చేస్తామో చూసేద్దాం. ఇక్కడ day2.htmlలోకి వెళ్ళి ఇక్కడ నేను h2 అని చెప్పి క్లాస్ అని చెప్పి ఇస్తా. ఇచ్చి ఇక్కడ ఇచ్చిపోదాం మిత్రాన్స్ అని చెప్పి ఇస్తున్నా. ఓకేనా. ఓకే, నేను పారాగ్రాఫ్లో ఇది తీసుకున్నాను భయ్య, రెచ్చిపోదాం మిత్రాన్స్ అని చెప్పి తీసుకున్నాను. నేను దీనికి స్టైల్ చేస్తాను. దేన్ని యూస్ చేసి, క్లాస్ అనే ప్రాపర్టీని యూస్ చేసి నేను స్టైలింగ్ అనేది చేస్తాను. ఇప్పుడు నేను దాన్ని ఎలా చేయాలి, ఇక్కడ పి అనే ట్యాగ్లో మధ్యలో ఇక్కడ క్లాస్ అనేది మనం నేమింగ్ ఇచ్చుకుంటాం. నేను దీన్ని నేమ్ ఇస్తా పారా అని చెప్పి నేను ఒక క్లాస్ నేమ్ అనేది తీసుకున్నాను. ఇందులో మీరు ఏదైనా తీసుకోవచ్చు, క్లాస్ నేమ్ అనేది నీకు ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది యూస్ చేశాను కాబట్టి నాకు కొంచెం ఈజీగా అర్థం కావడం కోసం పారా అని చెప్పి ఇచ్చా. నేను దీనికి స్టైలింగ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను నీకు చెప్పాను కదా, సిఎస్ఎస్లో క్లాస్ అనే ప్రాపర్టీకి నువ్వు డాట్ అనే సింబల్ని యూస్ చేయాలి. సో నేను ఇక్కడ డాట్ అనేది పెట్టి అక్కడ నేను క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాను, పారా అని చెప్పి ఇచ్చా. ఆ పారా అని చెప్పి ఇచ్చుకొని నేను ఇక్కడ కలర్ అనేది చేంజ్ చేసుకుంటా. కలర్ ఏం చేద్దాం, కొంచెం డార్క్ కలర్ తీసుకుందాం. ఇదేదో లెమన్ గ్రీన్ అంట, ఇది చూద్దాం. ఇలా నేను స్టైలింగ్ అనేది ఇచ్చా. డాట్ అని చెప్పి నేను ఏదైతే క్లాస్ నేమ్ ఇచ్చుకున్నానో ఇక్కడ చూడండి, క్లాస్ నేమ్ ఏమి ఇచ్చుకున్నాను, పారా అని చెప్పి ఇచ్చుకున్నాను. అదే క్లాస్ నేమ్తో నేను ఇక్కడ డాట్ అనే సింబల్ వాడి డాట్ పారా అని చెప్పి మెన్షన్ చేశాను. సో నాకు అప్పుడు ఏమవుతుంది, ఇందులో నేను ఏదైతే రాసుకున్నానో ఆ దానికి కలర్ అనేది చేంజ్ అవుద్ది. ఇక్కడ నీకు పేజ్లోకి వెళ్తే ఇది కొంచెం చూడండి, క్లాస్లో రెచ్చిపోదాం మిత్రాన్స్ అని చెప్పి నేను ఇక్కడ లెమన్ అండ్ గ్రీన్ కలర్ అనేది నేను ఇక్కడ తీసుకున్నా కలర్. సో అది నాకు చేంజ్ అయింది అనమాట. ఇక్కడ నువ్వు ఎలిమెంట్ అనేది యూస్ చేసినా సరే నీకు చేంజ్ అవుద్ది, క్లాస్ అనేది యూస్ చేసినా నీకు చేంజ్ అవుద్ది. బట్ ఏంటంటే ఈ వన్ ఆఫ్ ది ప్రాపర్టీస్. సో మ్యాక్సిమం మనం ఎలిమెంట్స్ కాకుండా క్లాస్ అనేవి ఎక్కువ యూస్ చేస్తాం డెవలప్మెంట్లో వచ్చేసరికి. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి ఐడి అనేది నీకు మ్యాక్సిమం జావా స్క్రిప్ట్స్లో కానీ ఇలా వాడినప్పుడు యూస్ చేస్తాం అనమాట. ఏంటంటే టార్గెట్స్ యూనిక్ ఎలిమెంట్. నువ్వు యూనిక్ ఎలిమెంట్ అంటే పర్టికులర్గా ఒక ఎలిమెంట్కి మాత్రమే నువ్వు చేంజ్ చేసుకోవాలని చెప్తే నువ్వు ఐడి అనేది యూస్ చేస్తావు. అది కూడా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూసేద్దాం మనం ఇందులో. ఇక్కడ నీకు విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసిన తర్వాత ఐడికి ఎలా ఎగ్జిక్యూట్ చేద్దామో చూసేద్దాం ప్రాక్టికల్ నాలెడ్జ్లో. ఇక్కడ కూడా సేమ్ మనం h2 అనే ట్యాగ్ యూస్ చేసి నేను ఇక్కడ ఐడి అని చెప్పి ఇచ్చుకుంటా. ఇక్కడ నేను ఏంటి పారాగ్రాఫ్ని యూస్ చేస్తా, ఏం చెప్తా, ఇంకేంటి మరి విశేషాలు అని పెడతా. విశేషాలు అని చెప్పి పెడతా. పెట్టిన తర్వాత నీకు ఐడి నెంబర్ అనేది ఇవ్వాలి. సో ఐడి నేమ్ అనేది ఏమి ఇస్తా, ఇక్కడ పారాగ్రాఫ్ ఓపెన్ ట్యాగ్స్లో మధ్యలో ఇస్తావు అనమాట. ఐడి అని చెప్పి ఇచ్చి నువ్వు నేమ్ అనేది ఇచ్చుకోవాలి. ఏమని ఇస్తావు నీ ఇష్టం, నీకు ఐడి నేమ్ అనేది నీకు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఐడి నేమ్ కానీ క్లాస్ నేమ్ కానీ నీకు ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు.
నేను ఇక్కడ ఏమి ఇద్దాం అనుకున్నానంటే హీ హీ అని చెప్పి ఇద్దాం అనుకుంటున్నా. నేను దీనికి స్టైలింగ్ అనేది చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ నేను day2.cssలోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను హ్యాష్ అనే సింబల్ని వాడతాం. క్లాస్లో ఏం వాడతామని చెప్పాను, డాట్ అనే సింబల్ని వాడతాం. వేరే ఐడిలోకి వచ్చేసరికి నువ్వు హ్యాష్ అనే సింబల్ని యూజ్ చేస్తావు అనమాట. నేను నీకు హ్యాష్ అనే సింబల్ని యూజ్ చేస్తున్నా. నేను ఇక్కడ ఐడి నేమ్ ఏమి ఇచ్చాను, హీ హీ అని చెప్పి ఇచ్చా. దీన్ని నేను కాపీ చేసి పేస్ట్ చేస్తా. ఇచ్చి ఫ్లవర్ బ్రాకెట్స్ అనేవి ఓపెన్ చేసా. ఇక్కడ నేను కలర్ ఏమి ఇద్దాం అనుకుంటున్నా, డార్క్లో ఏదో చూద్దాం, డార్క్ గ్రే అంట, దీన్ని ఇద్దాం అనుకుంటున్నా నేను. సో ఇది ఎలా ఎగ్జిక్యూట్ అయిందో చూసేద్దాం. ఇదిగోండి ఐడిలో నాకు ఇంకేంటి మరి విశేషాలు అనే టెక్స్ట్ నాకు గ్రే కలర్లో వచ్చిందనమాట. ఇది గ్రేకి, క్లాస్కి, ఇంటర్నల్ సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ మొత్తం ప్రతిదీ నేర్చుకున్నాం కదా. ఐడి యూస్ చేసేలాగా, క్లాస్ యూస్ చేసేలాగా నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సల్ అనేది మనకి స్టార్ సింబల్తో రిప్రజెంట్ అవుతుంది. ఇది మనకి దేనికి యూజ్ అవుతుంది అంటే అప్లైస్ టు ఆల్ ది ఎలిమెంట్స్. అంటే ప్రజెంట్ నువ్వు తీసుకున్న ప్రతి డేటాని కలర్ మార్చేస్తుంది, మొత్తం ఫోన్ టు సైజ్ ప్రతిదీ మార్చేస్తుంది అనమాట స్టార్ సింబల్ యూస్ చేస్తే. సో అది కూడా మనం ప్రాక్టికల్గా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూసేద్దాం. ఇక్కడ నేనేం చేస్తానంటే డైరెక్ట్గా మనం స్టార్ సింబల్ అనేది ఇచ్చేసుకోవచ్చు. ఫ్లవర్ బ్రాకెట్స్ అని ఓపెన్ చేసా. బార్డర్ సపోజ్ నేను ఇక్కడ 0 అని ఏదోటి తీసుకుంటా. నెక్స్ట్ వచ్చేసి విడ్త్ అనేది నేను 0 పిక్సెల్స్ అనేది తీసుకున్నా. సో ఇక్కడ అసలు ఏమైనా చేంజ్ అయిందో లేదో చూద్దాం. ఇదిగోండి స్టార్ అనేది వాడగానే నేను తీసుకున్న ప్రతి డేటాకి అప్లై అయిపోయింది అనమాట. మనం తీసుకుంది నేను ఏదో విడ్త్ 0 తీసేసుకున్నాను, నెక్స్ట్ ఏంటిది బార్డర్ అనేది 0 తీసేసుకున్నాను కాబట్టి ప్రతిదీ చేంజ్ అయిపోయింది. చూసారా, స్టార్ అనేది మనకు దానికి అనమాట. స్టార్ అనేది ఇచ్చినప్పుడు నీకు ప్రతిదీ నీకు ఎగ్జిక్యూట్ అయిపోద్ది అనమాట. చూడండి ప్రతిదీ నీకు అప్లికల్ అయిపోద్ది నువ్వు తీసుకున్న ప్రతి డేటాకి. సో స్టార్ అనేది మనకు దీనికి యూస్ చేస్తాం. స్టార్ అనేది దేనికి యూస్ చేస్తాం, నువ్వు తీసుకున్న డేటా ప్రతి ఎలిమెంట్స్కి నీకు అప్లికబుల్ అయిపోద్ది. ఇక్కడ డెఫినేషన్ చూస్తే అప్లైస్ టు ఆల్ ద ఎలిమెంట్స్ అంటే నువ్వు తీసుకున్న ప్రతి డేటా నీకు అప్లికబుల్ అవుద్ది. నేను ఇక్కడ బార్డర్ అనేది 0 పెట్టాను, విడ్త్ అనేది నేను 0 పిక్సెల్ తీసుకున్నా. సో చూడండి డేటా మొత్తం మారిపోయింది అనమాట. ఇది మనకి స్టార్ అనే దానికి ఇంపార్టెన్స్. సో నేను తీసేద్దాం, చాలా చండాలంగా ఉంది. ఇప్పుడు చూస్తే చూడండి అర్థమైంది కదా మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం. క్లాస్ అంటే ఏంటి, ఐడి అంటే ఏంటి, యూనివర్సల్ అంటే ఏంటో చూసేసాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలిమెంట్ ఆల్సో కూడా మనం దాని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. గ్రూప్ సెలెక్టర్స్ ఏంటంటే అప్లైస్ ది సేమ్ స్టైల్ టు మల్టిపుల్ ఎలిమెంట్స్. అంటే ఏంటి, నువ్వు H1కి కానీ H2కి కానీ నువ్వు తీసుకున్న పారాగ్రాఫ్కి కానీ ఒకటే కలర్ కానీ ఒకటే విడ్త్ ఒకటే ఏమన్నా ఫోన్ సైజ్ కానీ మార్చాలనుకుంటే నువ్వు గ్రూప్ సెలెక్టర్స్ అనేది వాడతావు. గ్రూప్ సెలెక్టర్స్ అనేది మనకి కామా సింబల్స్తో యూజ్ అవుతుంది అనమాట. ఇది మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూసేద్దాం. ఇక్కడ నేను తీసుకున్నదంతా కాపీ చేసి రిమూవ్ చేసేసి నేను ఇక్కడ ఏమిద్దాం అనుకుంటున్నాను, H1 అని చెప్పించి ఇంకేమున్నాయి P తీసుకున్నా, H1 తీసుకున్నా, చాలే ఇది చూద్దాం. ఎర్ర ఏదో వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, పారాగ్రాఫ్తో పాటు H1 H2 ట్యాగ్స్ని కూడా కలర్ మారుద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, పారాగ్రాఫ్ పక్కన కామా పెట్టి H1 ట్యాగ్కి కలర్ మార్చరా బాబు, H2 ట్యాగ్ కూడా ఒకసారి కలర్ మార్చేరా అని చెప్పి మనం ఇచ్చుకున్నాం. ఇక్కడ నేను కలర్ ఏమి ఇచ్చుకున్నా, బ్లూ వైలెట్ అని చెప్పి ఇచ్చుకున్నాం. దీన్ని మనం మార్చేద్దాం, ఏదో పెడదాం పిచ్ కలర్. మనకి డార్క్స్ అయితే కొంచెం జిల్లుమంట అంతాయి, డార్క్ రెడ్ అంటే చూద్దాం. ఇలా నేను తీసుకున్నా. ఇది మనకి ఎలా అప్లై అయిందో చూడండి. ఇక్కడ చూసారా H1 ట్యాగ్ అనేది నీకు కలర్ అనేది మారింది. ప్రతిదీ మొత్తం ఎందుకు మనకి ఇక్కడ ప్రతిదీ మారిందంటే ఇక్కడ నువ్వు P అనేది ఇచ్చావు. ఇక్కడ మనం ప్రతి చోట ఇన్లైన్ సిఎస్ఎస్లోని పారాగ్రాఫ్ తీసుకుందాం, ఇంటర్నల్ తీసుకుందాం, క్లాస్లో తీసుకుందాం, ఐడిలో కూడా తీసుకుందాం. సో అందుకే మనకి ఇక్కడ పారాగ్రాఫ్ P అని చెప్పి మెన్షన్ చేసాం కాబట్టి ఆ P అనే ట్యాగ్కి ప్రతిదీ మనకి కలర్స్ అనేది చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఏంటి మరి బ్లూ అనేది ఒకటే ఉంది అంటే ఇక్కడ మనం ఏం యూస్ చేసామంటే ఇదిగోండి ఇన్లైన్ సిఎస్ఎస్లో నీకు స్టైలింగ్ కూడా నువ్వు ఇక్కడే చేస్తావు. ఇదిగోండి P అనే ట్యాగ్లోని స్టైల్ కలర్ అనేది నువ్వు ఇక్కడ బ్లూ అని చెప్పి ఇచ్చేసుకున్నావు కాబట్టి నీకు అది మాత్రమే చేంజ్ అవ్వాల. నువ్వు ఏదైతే సిఎస్ఎస్ ఫైల్లో మార్చావో అది మొత్తం అంతా చేంజ్ అయిపోయింది అనమాట. అది మనకి డిఫరెన్స్. ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమైందిగా ఎలిమెంట్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, ఐడి అంటే ఏంటి, యూనివర్సల్ అంటే ఏంటి, అండ్ ఆల్సో గ్రూప్ సెలెక్టర్ అంటే ఏంటో ప్రతిదీ మనం ప్రాక్టికల్గా చూసేద్దాం. ఈ వీడియోని మాత్రం దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి బాక్స్ మోడల్స్ అండ్ లేఅవుట్ బేసిక్స్, దీని గురించి కూడా ఇవాళ చూసేద్దాం.
బాక్స్ మోడల్స్ అంటే ఏంటంటే నీకు ఇక్కడ ఇందులో ద డెఫినేషన్ చూస్తే ద సిఎస్ఎస్ బాక్స్ మోడల్ డిఫైన్స్ హౌ ఎలిమెంట్స్ స్ట్రక్చర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేసింగ్స్కి మనకి ఇది యూస్ చేస్తామన్నమాట బాక్స్ మోడల్స్ అనేవి. అది ఎలా యూస్ చేస్తామంటే ఇందులో మనకి విడ్త్ అనేది ఉంటుంది, హైట్ అనేది ఉంటుంది, ప్యాడింగ్ ఉంటుంది, బార్డర్ ఉంటుంది, మార్జిన్ ఉంటుంది. అసలు ఇవన్నీ మనం క్లియర్ కట్గా ఒక పిక్చర్ ఫార్మాట్లో చూద్దాం. నువ్వు గూగుల్లోకి వెళ్ళి బాక్స్ మోడల్ అని చెప్పి కొట్టగానే, బాక్స్ మోడల్ ఇన్ సిఎస్ఎస్ అని కొట్టగానే నీకు ఇక్కడ ఇమేజెస్ అనేవి వస్తాయి. ఇదిగో సపోజ్ నువ్వు ఇక్కడ ఈ ఇమేజ్ అనేది నువ్వు తీసుకున్నావు, కొంచెం నెట్స్లో ఉంది. ఇక్కడ నువ్వు ఇమేజ్ అనేది తీసుకున్నావు. ఇక్కడ ఇమేజ్లో చూస్తే నీకు రెడ్ కలర్లో ఉన్నదంతా నీకు కంటెంట్, నెక్స్ట్ బ్లూ కలర్లో ఉన్నదంతా ప్యాడింగ్, ఆరెంజ్ కలర్లో ఉన్నదంతా బార్డర్, గ్రీన్ కలర్లో ఉన్నదంతా గ్రీన్. సో గ్రీన్ కలర్లో ఉన్నదంతా మార్జిన్. అసలు ఏంటి రంగురంగులు ఏంటి అన్నీ కంటెంట్ అంటున్నావు, ప్యాడింగ్ అంటున్నావు అంటే ఇక్కడ నువ్వు మధ్యలో రాసిందంతా రెడ్ కలర్లో ఉన్నదంతా నీకు కంటెంట్ అనమాట. నువ్వు ఏదైతే ఇన్ఫర్మేషన్ని డేటాని తీసుకుంటున్నావో దాన్ని మనం కంటెంట్ అంటాం. ఇప్పుడు నేను పారాగ్రాఫ్లో రాసుకున్నాను కదా, ఏమని రాసాను పారాగ్రాఫ్లో, హాయ్ గాయ్స్ దిస్ ఇస్ దీక్షిత పోలిరెడ్డి అని చెప్పి నేను ఇక్కడ పారాగ్రాఫే రాసాను. ఇప్పుడు ఈ కంటెంట్కి అండ్ ఆల్సో ఇక్కడ బార్డర్ అనేది ఉంది కదా, ఇక్కడ ఆరెంజ్ కలర్లో బార్డర్ ఉంది. నువ్వు ఒక బార్డర్ అనేది గీసుకుంటావు. ఆ కంటెంట్కి అండ్ ఆల్సో బార్డర్కి మధ్యలో ఉన్న స్పేసింగే నీకు ప్యాడింగ్ అంట. అంటే ఏంటి, నువ్వు బార్డర్ తీసుకున్న తర్వాత మధ్యలో నువ్వు కంటెంట్ అనేది తీసుకున్నావు. ఆ కంటెంట్కి బార్డర్కి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని మనం ప్యాడింగ్ అంటాం. నెక్స్ట్ మార్జిన్ అంటే ఏంటంటే నీకు ఈ బార్డర్ బయట, అంటే బార్డర్ బయట నువ్వు తీసుకున్న డేటాని మనం మార్జిన్ అని చెప్పి తీసుకుంటాం. దీని డెఫినేషన్స్లో చూస్తే ఇక్కడ ఇదిగోండి, మార్జిన్ అంటే ఏంటి, స్పేస్ అవుట్ సైడ్ ద ఎలిమెంట్ పుషింగ్ ఇట్ అవే ఫ్రమ్ అదర్ ఎలిమెంట్స్. ఇక్కడ చూసారా, ఇక్కడ మార్జిన్ మనకి కంటెంట్కి, ప్యాడింగ్కి, బార్డర్ బయటకి నీకు మార్జిన్ అనేది ఉంది. అంటే అవుట్ సైడ్ ద ఎలిమెంట్స్, బయట నువ్వు ఏ ఎలిమెంట్స్ రాసుకున్నావు నువ్వు దానికి స్పేసింగ్ అనేది ఇచ్చుకుంటావు. నెక్స్ట్ వచ్చేసి బార్డర్ ద ఎడ్జ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అనమాట. నీకు బార్డర్స్ అంటే ఒక ఐడియా ఉంటుంది కదా, బార్డరింగ్ ఇచ్చుకుంటాం ఇలా క్లియర్ కట్గా డబ్బా లాగా మనకి బార్డరింగ్ అనేది వస్తుంది, దాన్నే మనం బార్డర్ అనేది అంటాం. నెక్స్ట్ ప్యాడింగ్ అంటే ఏంటి, స్పేస్ ఇన్సైడ్ ద ఎలిమెంట్, అంటే బిట్వీన్ కంటెంట్ అండ్ బార్డర్. ఇక్కడ నీకు ఇమేజ్ చూస్తే కంటెంట్కి బార్డర్కి మధ్యలో ఉన్న స్పేస్నే మనం ప్యాడింగ్ అని చెప్పి అంటాం అనమాట. నెక్స్ట్ విడ్త్ అండ్ హైట్. విడ్త్ అంటే ఏంటో తెలుసు మనకి, హైట్ అంటే ఏంటో తెలుసు. మనం ఆ సైజెస్ని కంట్రోల్ చేయడానికి మనం విడ్త్ అనేది అండ్ ఆల్సో హైట్ అనేది యూస్ చేస్తాం. ఆ కంటెంట్ని నువ్వు ఏ హైట్లో కావాలి, నువ్వు ఏ సైజులో కావాలి, అది మనం దాని గురించి కూడా క్లియర్ కట్గా ప్రాక్టికల్గా చూసేద్దాం. ఇప్పుడు నువ్వు ఈ బాక్స్ మోడల్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూసేద్దాం భయ్య. విజువల్ స్టూడియో కూడా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నువ్వు బాక్స్ మోడల్ని ప్రాక్టికల్గా చూసేద్దాం. దీనికి కూడా నేను H2 అని చెప్పి ట్యాగ్ ఇస్తా. బాక్స్ మోడల్ అని చెప్పి నీకు ఈజీగా అర్థం కావడం కోసం నేను H2లో సబ్ హెడింగ్ లాగా ఇచ్చుకున్నా. ఆ తర్వాత ఈసారి మనం డివ్ యూస్ చేసి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. డివ్ అంటే ఏం చెప్పాను, ఒక కంటైనర్ లెక్క. అంటే నువ్వు ఆ కంటైనర్లో నువ్వు డేటా ఇచ్చుకుని నువ్వు అక్కడ స్టైలింగ్ అనేది ఇంకొంచెం ఈజీగా చేసేయచ్చు. అది ఎలా చేయాలో నేను చెప్తా. ఇక్కడ నేను పారాగ్రాఫ్ తీసుకుని ఏం చేస్తా, సబ్స్క్రైబ్ చేశారా, చెయ్యకపోతే అర్జెంటుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి అని చెప్పి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో నేను దీనికి బార్డర్ అనేది ఇచ్చుకుని ఆ బార్డర్ రేడియస్ అంటే ఏంటి, బార్డర్ విడ్త్ అంటే ఏంటో క్లియర్ కట్గా మనం చూసేద్దాం. ఈ డివ్ అని ఇచ్చుకున్నా. నేను ఈ పర్టికులర్ డివ్లో నేను ఏదైతే యాడ్ చేయాలనుకున్నానో నేను దాన్ని ఈజీగా స్టైలింగ్ అనేది చేసేస్తా. అంటే ఏంటో కూడా చూద్దాం. డివ్ అంటే ఏం చెప్పాను, డివిజన్ అంటే ఇది ఒక కంటైనర్ లాగా, ఇదో డబ్బా లాగా. ఇక్కడ నేను ఈసారి మన క్లాస్ అనేది యూస్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. క్లాస్ అని చెప్పి నేను ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి బాక్స్ అని తీసుకున్నాను. నువ్వు దీన్ని కాపీ చేసుకో. ఇప్పుడు day2.cssలోకి వెళ్ళి ఇక్కడ నువ్వు క్లాస్ అంటే ఏం చెప్పాను, నీకు డాట్ అనేది యూస్ చేస్తావు. ఇప్పుడు నువ్వు కాపీ చేసుకున్న క్లాస్ నేమ్ పెట్టుకుని ఇక్కడ నేను ఏం చేస్తానంటే బార్డర్ కలర్ ఇచ్చుకుంటా. బార్డర్ కలర్ వచ్చేసి నాకు బ్లాక్ కావాలరా బాబు అని చెప్పి నేను బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ బార్డర్కి విత్ అంటే ఏంటి, సైజింగ్ అనమాట. నీ బార్డర్కి విత్ యాడ్ చేయాలి అన్నప్పుడు నువ్వేం చేస్తావు, బార్డర్ అని చెప్పి ఇక్కడ విత్ ఉంది కదా, విత్ తీసుకుంటావు. నేను సపోజ్ ఇక్కడ 4 పిక్సెల్స్ అని చెప్పి నేను తీసుకున్నా. బార్డరింగ్ స్టైల్స్ ఉంటాయి అనమాట. బార్డరింగ్ కూడా మనకి స్టైలింగ్ అనేది ఉంటుంది. బార్డర్ స్టైల్ ఎంటర్ నొక్కే. ఇక్కడ నేను సాలిడ్ అని చెప్పి ఇచ్చుకుంటా. సో ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. నువ్వు క్రోమ్ పేజ్లోకి వెళ్తే నీకు ఇక్కడ చూడు,
బాక్స్ మోడల్లో సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే అర్జెంటుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి దానికి. ఇక్కడ నాకు బార్డర్ అనేది యాడ్ అయింది. ఇక్కడ నేను పిక్సెల్స్ ఎంత ఇచ్చుకున్న బార్డర్ విత్కి 4 పిక్సెల్సా? 4 పిక్సెల్స్ ఇచ్చుకున్నా. క్రోమ్ పేజ్లోకి వెళ్తే చూడండి, నీకు విడ్త్ అనేది ఎంత థిక్గా వచ్చిందో చూసారా? ఇందాక మనకి చాలా లైట్గా వచ్చింది. సో నేను 8 పిక్సెల్స్ అని పెంచగానే నాకు ఆ బార్డర్ విడ్త్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అయింది అనమాట. సో నీకు బార్డర్ విడ్త్ అంటే అది. బార్డరింగ్ స్టైల్కి కూడా మనకు సాలిడ్ అని చెప్పి నేను తీసుకున్నాను. సాలిడ్ అంటే నీట్గా, అంటే సాలిడ్ వేలో నీకు ఆ బార్డరింగ్ ఉండడానికి మనం బార్డర్ సాలిడ్ అని చెప్పి వాడతాం. నెక్స్ట్ బార్డర్ కలర్ ఏమి ఇచ్చుకున్నా? నేను బ్లాక్ ఇచ్చుకున్నా. నాకు బ్లాక్ వద్దు, నాకు వేరే కలర్ కావాలంటే మనం ఇలా ఆటోమేటిక్గా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రెడ్ అని ఇచ్చుకున్నాం అనుకో, మళ్ళీ నీ పేజ్లోకి వెళ్తే నీకు రెడ్ కలర్లో బార్డర్ అనేది మారిపోయింది అనమాట. సో ఇక్కడ నాకు పారాగ్రాఫ్లో ఇక్కడ మనం ఏంటి బాక్స్ మోడల్లో ఇక్కడ మనం ఇక్కడ ఆటోమేటిక్ ప్రతి పారాగ్రాఫ్కి ప్రతి H1 H2కి కలర్ బ్లూ వైలెట్ అని చెప్పి ఇచ్చేసుకున్నాం. బట్ నాకు ఈ డివిజన్ మోడల్లో నాకు ఈ పారాగ్రాఫ్ మాత్రం సెపరేట్గా కావాలి అని చెప్పించుకుంటే అప్పుడు నువ్వేం చేస్తావంటే ఇక్కడ నువ్వేం చేస్తావంటే ఇక్కడ డే 2లో నీకేంటి క్లాస్ నేమ్ అనేది ఈ డివ్లో బాక్స్ అనేది ఇచ్చుకున్నావు. ఈ డివ్లో ఉన్న పారాగ్రాఫ్ కంటెంట్ని కలర్ అనేది నువ్వు చేంజ్ చేద్దాం అనుకుంటున్నావు. సో ఈ కలర్ అనేది నువ్వు చేంజ్ చేద్దాము అనుకుంటున్నావు. ఆ కలర్ అనేది చేంజ్ చేయడానికి ఎలాగా? ఇక్కడ నువ్వు డాట్ బాక్స్ అని చెప్పి క్లాస్ నేమ్ ఇచ్చుకున్నావు కదా, సేమ్ అలానే రాయి. డాట్ బాక్స్ అని చెప్పి రాసి పి అని చెప్పి రాసుకో, అంటే పారాగ్రాఫ్. ఆ పారాగ్రాఫ్లో ఉన్న కలర్ నాకు చేంజ్ అవ్వాలని చెప్పి నువ్వు మెన్షన్ చేసుకుంటావు. సో కలర్ నొక్కి ఇక్కడ నేను ఏదో ఆక్వా అండా ఆ రంగు నొక్కేసాను. నొక్కేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కలర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయింది, ఆక్వా కలర్. సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే అర్జెంటుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి అని చెప్పి నేను పెట్టాను కదా, ఆ కలర్ అనేది నాకు ఆక్వా కలర్లో మారిపోయింది. సో ఈ డివిజన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే చూసారు కదా, ఈ డివిజన్కి మాత్రం, అంటే ఈ కంటైనర్లో ఉన్నది నువ్వు ప్రతిదీ ఈజీగా మార్చుకోవచ్చు క్లాస్ నేమ్ మెన్షన్ చేయడం వల్ల. డాట్ బాక్స్ అని చెప్పి పెట్టి నువ్వు పారాగ్రాఫ్ మెన్షన్ చేసుకోవాలనుకుంటే ఆ ట్యాగ్ పి అని చెప్పి పెట్టేసుకుని కలర్ అనేది మార్చుకోవచ్చు ఇక్కడ చూసినట్టే. ఓకేనా? ఇది మనకి బాక్స్ మోడల్ అంటే. ఇప్పుడు నేను ఈ బాక్స్ మోడల్లో కలర్ మార్చేసాం. ఆ బార్డర్ రేడియస్ అంటే ఏంటో చూసాం, బార్డర్ విడ్త్ అంటే ఏంటో చూసాం, బార్డర్ కలర్ అంటే ఏంటో చూసాం, బార్డర్ స్టైల్ అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ మార్జిన్స్, ప్యాడింగ్ అంటే ఏంటో, హైట్ ఒకటి విడ్త్ ఒకటి మనం ఎలా మార్చుకోవాలో చూద్దాం. ప్యాడింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు దీని గురించి కూడా ఎగ్జిక్యూట్ చేసేద్దాం. ఇక్కడ నువ్వు కంటెంట్ ఇచ్చావు కదా, ఏమని ఇచ్చుకున్నావు? పారాగ్రాఫ్లో సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే అర్జెంటుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి అనే కంటెంట్కి ఇక్కడ నువ్వు పేజ్లోకి వెళ్తే ఈ బార్డర్కి అండ్ ఆల్సో కంటెంట్కి నీకు స్పేస్ లేదు, అతుకుపోయింది కదా. సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ఈ పక్కన ఉన్న రెడ్ కలర్ బార్డర్ అతుకుపోయింది. సో ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ ఇవ్వాలంటే నువ్వేం చేసుకోవాలి? ప్యాడింగ్ అనేది యూస్ చేయాలి. నేను ఇందాక పిక్చర్ చూపించాను కదా, చూడండి. ఈ కంటెంట్కి అండ్ ఆల్సో నీకు బార్డర్కి మధ్యలో గ్యాప్ కావాలంటే నువ్వు ప్యాడింగ్ అనేది యూస్ చేస్తావు. సో మనం ఇప్పుడు దీనికి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ బాక్స్ అనే మోడల్లో ఈ పారాగ్రాఫ్కి, అంటే నువ్వు తీసుకున్న కంటెంట్కి దానికి బార్డర్కి నీకు స్పేసింగ్ అనేది రావాలి. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఇక్కడ ప్యాడింగ్ అని ఇచ్చుకుని, సపోజ్ నేను ఇక్కడ 3 పిక్సెల్స్ అని చెప్పి ఇచ్చుకుంటా. అసలు పిక్సెల్స్ అంటే ఏంటో కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇదిగోండి, ఇందాక మనకి ఫుల్ కతుకుపోయింది కదా, ఇక్కడ కొంచెం గ్యాప్ అనేది వచ్చింది. సో ఇంకా నీకు క్లియర్ కట్గా కావాలంటే పిక్సెల్స్ అనేది మనం పెంచుతాం. ఇక్కడ నేను 10 పిక్సెల్స్ అని చెప్పించుకుంటా. చూద్దాం, ఇదిగోండి చూసారా, స్పేస్ అనేది నీకు పెరుగుతుంది. కంటెంట్కి అండ్ ఆల్సో బార్డర్కి నీకు స్పేస్ అనేది పెరుగుతుంది. ఇందాక అతుకుపోయిన ఉన్న సబ్స్క్రైబ్ ఇప్పుడు నీకు కొంచెం దూరంగా వచ్చింది కదా, అదే నీకు ప్యాడింగ్ అంటే. ఇప్పుడు మార్జిన్ అంటే ఏంటో కూడా చూద్దాం. మార్జిన్ అంటే ఏంటి? ఇక్కడ ఇమేజ్ చూస్తే నీకు బార్డర్ బయట ఉన్న స్పేసింగ్కి నీకు మార్జిన్ అనేది యూస్ చేస్తావు. అంటే ఏంటి? ఇక్కడ ఈ రెడ్ కలర్, ఇక్కడ నువ్వు రెడ్ కలర్కి అండ్ ఆల్సో వెనక అంటే వైట్ కలర్ బార్డర్ ఉంది కదా, దానికి కొంచెం ఇలా జరుపుదాం అనుకుంటున్నావు. మార్జిన్ అంటే నువ్వు ఆ స్పేసింగ్ ఇచ్చుకోవాలనుకుంటే నువ్వు మార్జిన్ అనేది యూస్ చేస్తావు. అందులో మనకి మార్జిన్ రైట్ ఉంటుంది, మార్జిన్ లెఫ్ట్ ఉంటుంది, అండ్ ఆల్సో ప్యాడింగ్లో కూడా ప్యాడింగ్ బాటమ్, ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ లెఫ్ట్, ప్యాడింగ్ రైట్ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను మార్జిన్ అని చెప్పి ఇచ్చుకుందాం అనుకుంటున్నా. మార్జిన్ ఇచ్చుకొని ఇక్కడ నేను ఒక 20 పిక్సెల్స్ ఇచ్చుకుందాం అనుకుంటున్నా. ఎలా చేంజ్ అవుద్దో చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ నీకు స్పేసింగ్ అనేది వచ్చింది చూసారా. ఇక్కడ నీకు ఏం వచ్చింది? ఈ పైన ఈ కంటెంట్కి అండ్ ఆల్సో ఇక్కడ స్పేసింగ్ వచ్చింది, అండ్ ఆల్సో పైన నీకు బార్డరింగ్ అవుట్ సైడ్ కూడా నీకు స్పేసింగ్ అనేది వచ్చింది మార్జింగ్ అంటే. ఇక్కడ సపోజ్ నువ్వు ఇక్కడ 40 ఇచ్చుకున్నావు. అప్పుడు చూడండి,
స్పేసింగ్ అనేది నీకు వచ్చింది కదా. సో మనం దీనికి స్పేసింగ్ మార్జిన్ అంటే ఇది. సపోజ్ నువ్వు ఇక్కడ ప్యాడింగ్ కూడా 40 ఇచ్చుకున్నావు, ఇదిగోండి. ఇక్కడ నీకు కంటెంట్కి అండ్ ఆల్సో బార్డర్కి నీకు చేంజ్ అవుతుంది, అర్థమవుతుంది కదా మనం చూస్తూ ఉంటే. ఇప్పుడు నేను ఇక్కడ సపోజ్ ఇది ఇక్కడ మార్జిన్ అనేది 10 ఇద్దాం, ఏమవుతుందో చూద్దాం. చూడండి తగ్గింది, అంటే నీకు వెనక బార్డర్ బయట ఉన్న స్పేసింగ్ అనేది నీకు తగ్గింది. ఇప్పుడు నేను ఇక్కడ ప్యాడింగ్ కూడా నేను 20 ఇద్దాం అనుకుంటున్నా. అప్పుడు నీకు కంటెంట్కి అండ్ ఆల్సో బార్డర్కి మధ్యలో స్పేసింగ్ అనేది చూసారా తగ్గుతుంది అనమాట. సో మనకి ఇదే బార్డర్కి అండ్ ఆల్సో ప్యాడింగ్కి ఉన్న డిఫరెన్స్. వీటిలోనే మనకి మీరు సపరేట్గా ప్యాడింగ్ లెఫ్ట్, ప్యాడింగ్ రైట్, ప్యాడింగ్ టాప్ అండ్ ఆల్సో ప్యాడింగ్ బాటమ్, మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్, మార్జిన్ టాప్ అండ్ ఆల్సో మార్జిన్ బాటమ్ కూడా మీరు ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేయండి. మొత్తం కెరికి పాడేయండి, మీకు నచ్చినట్టు ఎగ్జిక్యూట్ చేసాయి. చాట్ జీపీటీని ఫుల్గా వాడుకో. సో నీకు ఇంకా డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ మోడల్స్లో మీరు నేర్చుకోండి. ఇప్పుడు మనం హైట్ అంటే ఏంటి, విడ్త్ అంటే ఏంటో నేర్చుకోవాలి. ఇప్పుడు హైట్కి విడ్త్కి మనం ఇమేజ్ యాడ్ చేద్దాం సరదాగా. సో ఇమేజ్ యాడ్ చేస్తే మీకు ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో నేను ఇక్కడ H2 అని చెప్పి హైట్కి అండ్ విడ్త్కి ప్రాక్టికల్గా చూసేద్దాం. ఇక్కడ నేను ఇమేజ్ అనే ట్యాగ్ని ఓపెన్ చేస్తా. ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ కాబట్టి క్లోజ్ చేయాలి. SRC అని చెప్పి తీసుకుంటాం. ఇక్కడ నీవు లింక్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ నేనేంటి దీక్ష అనేది మనం ఆల్రెడీ ఇన్సర్ట్ చేసుకున్నా కదా, బట్ నాకు ఈ ఫోల్డర్లో లేదు, డే 2 అనే ఫోల్డర్లో లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్నే కాపీ చేసి ఈ డే 2లో పేస్ట్ చేస్తా. సో చూసారా మనకి ఇందాక ఈ డే 2 అనే ఫోల్డర్లో లేదు, బట్ ఇప్పుడు ఈ డే 2 అనే ఫోల్డర్లో కూడా నేను ఇన్సర్ట్ చేసుకున్నా దీక్ష అనే పిక్. సో ఇప్పుడు నాకు SRCలోకి వెళ్ళి దీక్ష అని కొట్టగానే నాకు ఇక్కడ పిక్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఆల్ట్ అంటే ఏంటి, డిస్క్రిప్షన్, దిస్ ఈజ్ మై ఇమేజ్ అని చెప్పి నేను ఇక్కడ ఊరికే ఇచ్చుకుంటా నాకు అర్థం కావడం కోసం. ఇప్పుడు ఎగ్జిక్యూషన్లోకి వెళ్తే ఇదిగోండి నా పిక్చర్ అనేది వచ్చింది. హైట్ విడ్త్ని మనం మార్చాలి, చాలా పెద్దగా వచ్చింది సైజ్ అనేది. సో నేను హైట్ని విడ్త్ని మార్చాలనుకుంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ మనం డివ్ అనేది కూడా యాడ్ చేసుకుందాం. డివ్ అనే ట్యాగ్ని ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఈ డివ్లో నేను ఇమేజ్ అనే ట్యాగ్ని మొత్తం కాపీ చేసి పేస్ట్ చేద్దాం. దీనికి మన క్లాస్ నేమ్ ఏమి ఇద్దాం, క్లాస్ నేమ్ తీసుకుని IMG అని చెప్పి నేను ఇమేజ్ అనేది ఇచ్చుకుంటాను. వద్దులే మనకు ఇమేజ్ అని చెప్పి ఇంకా అర్థం కావడం కోసం ఇచ్చుకున్నా. దీన్ని నేను కాపీ చేసి ఇక్కడ హైట్ అనేది ఇమేజ్ యొక్క హైట్ అనేది అండ్ ఆల్సో ఇమేజ్ యొక్క విడ్త్ అనేది నేను చిన్నగా చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా పెద్దగా వచ్చింది కాబట్టి. అప్పుడు నేను ఏం చేసే క్లాస్ తీసుకున్నాను కాబట్టి డాట్ తీసుకుని ఇమేజ్ అని తీసుకుని హైట్ విడ్త్ని మార్చాలనుకుంటున్నాను. హైట్ అనేది నేను సపోజ్ ఇక్కడ 30 పిక్సెల్స్ తీసుకుంటా, విడ్త్ అనేది 30 పిక్సెల్స్ తీసుకుంటా. సో ఇక్కడ నీకు ఇమేజ్ అనేది సైజ్ తగ్గిందో లేదో చూద్దాం. లేదు ఇంకా తగ్గలేదు, ఓకేనా, మళ్ళీ మారుద్దాం చూద్దాం. ఇప్పుడు కూడా మనకి ఇమేజ్ అనేది పెద్దగానే ఉంది. సో మనం ఎక్కడో పప్పులో కాలేస్తాం, అదేంటి చూసేద్దాం. ఇక్కడ నేను ఓకే డివ్లో నేను క్లాస్ నేమ్ అనేది ఇచ్చాను కదా, ఈ డివ్లో క్లాస్ నేమ్ తీసేసి ఇమేజ్లో ఇద్దాం. ఇమేజ్లో ఇమేజ్ అని చెప్పి నేను తీసుకున్నాను, దీన్ని నేను కాపీ చేసుకుంటా. day2.cssలోకి వెళ్ళి .image2 అని చెప్పి తీసుకుంటా, సారీ ఇమేజ్ అని చెప్పి తీసుకుంటా. ఇక్కడ నేను పైన ఉన్నది సేమ్ ఆల్రెడీ ఇచ్చుకున్నాం కదా, ఇది ఎందుకు లేదు మళ్ళీ. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అసలు పిక్చరే కనిపించట్లా, చాలా బుడదైపోయింది. ఇదిగోండి నీకు జూమ్ చేస్తే కనిపిస్తుంది కదా, చాలా చిన్నగా ఇమేజ్ అనేది వచ్చింది. నేను దీన్ని కొంచెం పెద్దదాన్ని చేయాలనుకుంటున్నాను. అప్పుడు నువ్వేంటి హైట్ అనేది 60 పిక్సెల్స్ తీసుకుందాం, విడ్త్ అనేది ఒక 40 పిక్సెల్స్ తీసుకుని చూద్దాం. ఇమేజ్ అనేది కొంచెం సైజ్ అనేది పెరిగింది చూసారా. హైట్ తీసుకున్నా, విడ్త్ తీసుకున్నా, నాకు విడ్త్ కొంచెం కావాలి. అప్పుడు నేను ఏం చేస్తా 60 తీసుకుంటా. చూడండి విడ్త్ అనేది నాకు పెరిగింది. సో ఇమేజెస్ని నువ్వు హైట్ విడ్త్ని సైజ్ అంటే రీసైజ్ చేసుకోవాలి. నీకు ఎంతవరకు సైజ్ కావాలో నువ్వు దాన్ని రీసైజ్ చేసుకోవాలనుకుంటే నువ్వు ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నాకు ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్ కావాలి. లెఫ్ట్ సైడ్ కావాలంటే ఏం చేద్దాం, ప్యాడింగ్ లెఫ్ట్ అనేది చూద్దాం. ఎంత కావాలి, 10 పిక్సెల్స్ వరకు కావాలి. ఇదిగోండి కదిలింది కదా చూసారా, అంటే నీకు పక్కన ఉన్న దానికన్నా లెఫ్ట్ సైడ్ కొంచెం మూవ్ అయింది. ఇప్పుడు నేను మార్జిన్ అంటే ఏంటి, కిందకి అంటే స్పేసింగ్ అనమాట.
పోనీ అలాగా కాదు, ప్యాడింగ్లోనే 40 పిక్సెల్స్ తీసుకుని చూద్దాం. ఇంకా కొంచెం మూవ్ అయింది లెఫ్ట్ సైడ్ నుంచి. సో అది నీకు ప్యాడింగ్ లెఫ్ట్ అంటే. ప్యాడింగ్ రైట్ అండ్ ఆల్సో మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్ మీరు ఎగ్జిక్యూట్ చేసి చూడండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి టైపోగ్రఫీ. టైపోగ్రఫీస్లో నీకు ఫోంట్ ఫ్యామిలీ, ఫోంట్ సైజ్, ఫోంట్ వెయిట్, లైన్ వెయిట్ అని చెప్పి ఉంటాయి. నువ్వు దాని గురించి మనం రేపటి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి టైపోగ్రఫీ అండ్ కలర్స్ కదా. టైపోగ్రఫీ అండ్ కలర్స్లో నీకు ఏంటంటే నువ్వు ఏదైతే ఫోంట్ మార్చుకోవాలనుకుంటున్నావు, ఇప్పుడు నువ్వు తీసుకున్న టెక్స్ట్కి ఫోంట్ అనేది మార్చుకోవాలనుకుంటున్నావు, ఫోంట్ సైజ్ని మార్చుకోవాలనుకుంటున్నావు, ఫోంట్ వెయిట్, లైన్ వెయిట్ని మార్చుకోవాలనుకుంటే మనం టైపోగ్రఫీస్ అనేవి వాడతాం. ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్లో ఈ బాక్స్లో ఉన్న కంటెంట్ పారాగ్రాఫ్ని ఫోంట్ ఫ్యామిలీలో నేను సపోజ్ నాకు నచ్చిన ఏదో ఒక ఫోంట్ని మార్చుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ నువ్వు మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే నా ఫోన్ ఫ్యామిలీ చూసారా మారింది, టెక్స్ట్ అండ్ ఫార్మాట్ అనేది మారింది. ఇప్పుడు నేను అలా కాకుండా ఇంకొకటి వేరేది ఇద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏమి ఇస్తా, ఫోన్ ఫ్యామిలీ అని చెప్పి మళ్ళీ తీసుకుని ఈసారి ఏదో టైమ్ న్యూ రామ్ అని అంట, చూద్దాం. ఇదిగోండి ఇంకొక ఫోంట్ అనేది నాకు ఇక్కడ మారింది అనమాట. అదే నీకు ఫోన్ ఫ్యామిలీకి సేమ్ అలానే ఫోంట్ సైజ్ అంటే నీ టెక్స్ట్ యొక్క సైజ్ని మార్చుకోవాలనుకున్నా, ఇక నువ్వు లార్జ్లో కాకుండా ఎక్స్ లార్జ్లో నువ్వు మార్చుకోవాలనుకున్నావు అనుకో, అప్పుడు నీకు చూడండి సైజ్ అనేది మారిందనమాట. ఇదే నీకు డిఫరెన్సెస్. సో అలానే మీరు ఇక్కడ ఫోంట్ వెయిట్ అంటే ఏంటి, లైన్ వెయిట్ అంటే ఏంటి మీరు ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేయండి. డెఫినేషన్స్తో సహా నేను కింద నోట్స్లో మెన్షన్ చేశా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కలర్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్. నువ్వు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మార్చుకోవాలనుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ట్యాగ్తో నువ్వు మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ బాక్స్ అనే దాంట్లోనే బ్యాక్గ్రౌండ్ కలర్ని ఇదేదో క్రీమ్ కలర్ అంట, ఇది నేను పెడదాం అనుకుంటున్నా. సో ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూడండి. సో ఇక్కడ చూడండి నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బిస్కెట్ కలర్లో నాకు వచ్చింది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఇది. మనం ఆల్రెడీ కలర్ గురించి డిస్కస్ చేసుకున్నాం, ఎలా కలర్ మార్చుకోవాలో ఎలాగో చూసుకున్నాం కాబట్టి ఈ కలర్ గురించి అంత డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎస్ యూనిట్స్ అండ్ పొజిషన్స్. సిఎస్ఎస్ యూనిట్స్లో ఇక్కడ చూడండి అసలు ఇందాక నుంచి పిక్సెల్స్ వాడేసాం, ఈఎం అంటే వాడేసాం, ఇవన్నీ వాడేసాం. అసలు పిక్సెల్స్ అంటే ఏంటంటే నువ్వు ఫిక్స్డ్ సైజ్ అంటే నువ్వు 16 సైజ్ మాత్రమే నాకు కావాలి టెక్స్ట్ అనేది. సో ఆ ఇమేజ్ అనేది సైజ్ ఫిక్స్డ్ సైజ్ కావాలంటే నువ్వు పిక్సెల్స్ అనేవి వాడతాం. ఈఎం అంటే ఏంటంటే రిలేటివ్ టు పేరెంట్ ఎలిమెంట్. ఇది ఎగ్జాంపుల్ 1.2 EM. మ్యాక్సిమం మనం పిక్సెల్స్ అనేవి వాడతాం. REM అన్నా ఇక్కడ చూస్తే VW అండ్ ఆల్సో VH, వ్యూ పోర్ట్ విడ్త్ ఆర్ వ్యూ పోర్ట్ హైట్ అనమాట. ఇది మనం పర్సంటేజెస్లో తీసుకుంటాం. ఇలా మ్యాక్సిమం మనం పిక్సెల్స్లోనే వాడతాం. నెక్స్ట్ పొజిషనింగ్ అండ్ ఎలిమెంట్స్. పొజిషనింగ్ అండ్ ఎలిమెంట్స్లో నీకు అబ్సల్యూట్ బాక్స్ అండ్ ఆల్సో రిలేటివ్ బాక్స్, ఫిక్స్డ్ బాక్స్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ రిలేటివ్ అంటే ఏంటంటే పొజిషన్ రిలేటివ్ టు ఇట్స్ నార్మల్ ప్లేస్. నువ్వు ఒక చోట ఎలా నార్మల్ ప్లేస్లో నువ్వు కావాలి అనుకుంటే నువ్వు రిలేటివ్ అనేది వాడతావు. అబ్సల్యూట్ అంటే పొజిషన్ రిలేటివ్ టు ఇట్స్ నియరెస్ట్ పొజిషన్ యాన్సిస్టర్స్. దీనికి మనం కంప్లీట్ డిఫరెన్సెస్ అనేవి రేపొద్దున్న ప్రాక్టికల్గా చూసేద్దాం. ఫిక్స్డ్కి, రిలేటివ్కి, అబ్సల్యూట్కి రేపటి వీడియోలో మనం దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎవరైతే చూసారో వాళ్ళకి మాత్రం రేపటి వీడియోలో మంచి కంటెంట్తో కలుద్దాం. ఇది అర్జెంటుగా మీరు వీడియో చూస్తూ ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. నేను ఏదో చెప్పేసాను చెప్పి మీరు మిస్ కాకండి, ప్రతిదీ ప్రాక్టీస్ చేసుకోండి. రేపటి వీడియోలో మంచిగా కలుద్దాం. సైనింగ్ ఆఫ్ దీక్షితా పరిరెడ్డి.